బోయింగ్ 767 ఫ్లైట్ లాస్ ఏంజలస్ ప్రయాణానికి సిద్ధమైంది. గాల్లోకి ఎగిరింది. 200కు మందిగా ప్రయాణికులు ఉన్నారు. అంతా సజావుగా ఉంది. కానీ కొద్ది నిమిషాల్లోనే ఏదో తెలియని గందరగోళం, ఏదో తెలియని ఒక ప్యానిక్ కొంతమందిలో కనిపిస్తోంది ప్రయాణికుల్లో. మిగతా వాళ్ళకి అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో. కెప్టెన్ నుంచి ఏదో అనౌన్స్మెంట్ వస్తోంది, సమ్ ఎమర్జెన్సీ అని. విండోలోంచి బయటకు చూస్తే ఒక్కసారిగా భారీగా వస్తున్నటువంటి మంటలు, పొగ, ఇంజిన్ అంతా కూడా కాలిపోతున్న దృశ్యాలు. ప్రయాణికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయన్న భయం ఒక్కసారిగా గుండాగినంత పనైంది. ఇంతలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంటూ కెప్టెన్ అనౌన్స్మెంట్ చేశాడు. ఆ తర్వాత సురక్షితంగా ఎలాగో కష్టపడి కెప్టెన్ ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేయగలిగాడు. కానీ ఒక్క క్షణం తేడాతో, చాలా అతి కొద్ది సమయం తేడాతో మాత్రమే ఈ విమానం అత్యంత భారీ ప్రమాదం నుంచి 200కు మందిగా పైగా ప్రయాణికులు తమ ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితి నుంచి చిన్న తేడాతో బయటపడగలిగారు. ఇది లాస్ ఏంజలస్లో జరిగిన ఘటన. లాస్ ఏంజలస్లో బోయింగ్ 767 విమానం బయలుదేరినటువంటి కొద్దిసేపటికే ఇంజన్లో భారీ మంటల కారణంగా ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. సురక్షితంగా బయటపడ్డందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకోగలిగారు. ఏ కొద్దిపాటి తేడా వచ్చినా, ఏ కొద్దిపాటి నిర్లక్ష్యం వహించినా, లేదా కాలం కలిసి రాకపోయినా వారందరి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. గాల్లో ఉన్న విమానం పూర్తిగా బ్లాస్ట్ అయిపోయి ఉండేది ఖచ్చితంగా. కానీ కొద్దిపాటి అదృష్టం, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో, అక్కడున్నటువంటి కెప్టెన్ చాకచక్యంగా వ్యవహరించడంతో వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమాన ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారింది. విమానం ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించిన బోయింగ్ 767 విమానానికి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన కాసేపటికే మంటలు వ్యాపించాయి. విమానం గాల్లో ఉండగా ఇంజిన్లో సాంకేతిక సమస్య వచ్చి విమానం ఎడమ ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. మంటల్ని గుర్తించిన ఏటీసీకి సమాచారం ఇచ్చాడు పైలట్. వెంటనే లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్లో తిరిగి ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 356 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. సిబ్బంది కూడా ఉన్నారు. లాస్ ఏంజలస్ నుంచి అట్లాంటా వెళ్తుండగా ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. నిన్న మనం చూసాం ఇండియాలో జరిగినటువంటి అత్యవసర ల్యాండింగ్ పరిస్థితి. అంతకుముందు ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్నటువంటి ఫ్లైట్ కూడా అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ముంబైలో. ఇలా ప్రతిసారి ఎక్కడో ఒక చోట అమెరికన్ ఎయిర్లైన్స్ కానీ, లేదంటే ఇండిగోనా, లేదంటే ప్రతి దాంట్లోనూ ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అది డొమెస్టిక్ అయినా సరే, ఇంటర్నేషనల్ అయినా సరే, స్టాండర్డ్స్ ఏవైనా సరే, మీరు ఎంత ఖర్చు పెడుతున్నా సరే, విమానం ఎక్కిన తర్వాత మళ్ళీ తిరిగి సేఫ్గా ల్యాండ్ అవ్వడం అనేది కాలం నిర్ణయించాల్సిందే. పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక మనకి అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత ఇలాంటి ఒక ప్యానిక్ విమాన ప్రయాణికుల్లో ఎక్కువగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా భారతీయుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. విమాన ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకుంటున్న వాళ్ళు కొంతమంది అయితే ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా విమానయాన సంస్థలు లోపభూయిష్టంగా ఉండడం కూడా ఇక్కడ ముఖ్యమైన అంశంగా కనిపిస్తుంది. ఫ్లైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. బోయింగ్ 767-43T డీటెయిల్స్ మనం చూస్తున్నాం. డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది, దేశానికి సంబంధించినటువంటి ఫ్లైట్ మనం చూస్తున్నాం. విమానంలో ప్రయాణికులు 356 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. విమానం బయలుదేరే సమయానికి సిబ్బందితో కలిసి
ఎడమ ఇంజన్లో ఒక్కసారిగా భారీగా మంటలు రావడంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లుగా సమాచారం. డెల్టా ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి బోయింగ్ 767 విమానం భారీ ప్రమాదం నుంచి కొద్దిపాటి తేడాతో బయటపడిందనే చెప్పాలి. ఈ లాస్ ఏంజల్స్లో తిరిగి వెంటనే ల్యాండ్ చేశారు. విమానం ఇప్పటికీ 24 సంవత్సరాలుగా ఎగురుతున్నట్టుగా తెలుస్తుంది. అనేక గంటల పాటు, వేల గంటల పాటు ప్రయాణం చేసింది. చాలా సీనియర్ పైలట్సే ఉన్నారు, కానీ ఏ క్షణంలో దేనివల్ల ఏ సమస్యలు వస్తున్నాయో తెలియడం లేదు. ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి సమస్యలు సహజంగా చాలా సందర్భాల్లో వెదర్ కండిషన్ సపోర్ట్ చేయకపోవడం వల్ల, సడన్గా వెదర్లో చేంజెస్ వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, లేదంటే ప్రమాదపు అంచుల వరకు వెళ్ళి వస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వస్తున్న అతిపెద్ద సమస్య ఇంజన్లో లోపాలు, ఇంజన్లో సాంకేతిక సమస్యలు అంటున్నారు. భారతదేశంలో వరుసగా చోటు చేసుకున్నటువంటి ప్రమాదాల్లో ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో రెండు రకాలు. ఒకటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు, ప్రాపర్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల లేకపోవడం. మరొకటి ఇంజన్లో సాంకేతిక సమస్యలు అంటున్నారు. ఈ మధ్య అహ్మదాబాద్ ఘటన జరిగిన తర్వాత చాలా వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మనం చూసాం. చాలా విమాన సంస్థలు సర్వీసింగ్ సరిగా చేయించకపోవడం, ఎక్కువ ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో సరిగా సర్వీసింగ్ వ్యవస్థను నిర్వహించలేకపోవడం, అలాగే ఎక్స్పైర్ అయిపోయినటువంటి కొన్ని పార్ట్స్ను కొనసాగించడం, ఇలా చాలా కారణాలు. అలాగే ముఖ్యంగా సిబ్బంది శిక్షణ విషయంలో నెగ్లిజెన్స్ ఉండడం కూడా ఇది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. తగినటువంటి శిక్షణ లేకపోయినా, తగినటువంటి నైపుణ్యం లేకపోయినా సరే తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది కదా అని సిబ్బందిని నియమించుకోవడం వల్ల, అది సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి సిబ్బంది అయినా లేదంటే అన్స్కిల్డ్ అయినా సరే, ఎవరైనా సరే ఇలాంటి ప్రమాదాలకు ఎక్కువ దారితీస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి, మరింత ఇన్స్పెక్షన్ కఠినంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు లాస్ ఏంజలీస్లో చాలా అతి కొద్దిపాటి తేడాతో, అదృష్టంతో 300కు పైగా ప్రజలు తమ ప్రాణాలు సురక్షితంగా బయటపడ్డాయనే ఆనందంలో ఉన్నారు. కానీ ఏ కొద్దిపాటి తేడా వచ్చినా సరే, మరికొద్ది క్షణాలు ఈ ప్రమాదాన్ని గుర్తించడం లేట్ అయినా సరే వారందరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయి ఉండేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అహ్మదాబాద్ ప్రమాద ఘటనకు సంబంధించి డీటెయిల్స్ చూసాం మనం. ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేకపోయినప్పటికీ కూడా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. రైట్, మా ప్రతినిధి శిల్ప ఉన్నారు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, 356 మంది ప్రాణాలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. లాస్ ఏంజలీస్లో తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్లైట్ని. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? లో పెను ప్రమాదం తప్పింది. ఒక్క విమాన ప్రమాదం ముందే మరొక విమాన ప్రమాదం ఇటు ప్రపంచవ్యాప్తంగా పోతూనే ఉన్నాయి. ఒకవైపు అహ్మదాబాద్ ఘటన మరొక ముందే ఇటు అనేక సార్లు ఇటు డొమెస్టిక్ ప్లేన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సాంకేతిక సమస్యల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఇష్యూస్ చూస్తూనే ఉన్నాం. కానీ లాస్ ఏంజల్స్లో పెను ప్రమాదం తప్పింది. 365 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. ఇది కేవలం అక్కడ పైలట్ చేసినటువంటి చాకచక్యంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక టేకాఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే మంటలు రావటం కూడా గుర్తించారు. వెంటనే ఇటు ఏటీసీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో వెంటనే లోపల ఉన్న వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య కాలంలో ఒకప్పుడు రైలు కావచ్చు, రోడ్డు ప్రమాదం చేయాలంటే కొంచెం భయపడుతుండే, కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలతో ఒకవైపు ఏదైతే విమాన ప్రయాణాలు చేయాలంటే చాలా వరకు భయపడుతున్నారు. ఒక ప్రమాదం మరొక ముందు ఇంకో ప్రమాదం. ప్రధానంగా ప్రతి దాంట్లో చూసుకున్నట్లయితే సాంకేతిక సమస్య, ఈ ఇంజన్ ఫెయిల్యూర్, ఇవే ఎక్కువగా సమస్యలు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఇటు పౌర విమానశాఖ దీనిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ వాళ్ళ నిర్లక్ష్యం కావచ్చు, వాళ్ళకున్నటువంటి ఏవైతే పార్ట్స్ ఉంటాయో వాటినన్నిటిని కూడా చాలా తేలికగా వాళ్ళు ఇవ్వటం కావచ్చు, వీటినన్నిటిలో కూడా నాణ్యత లోపించడం, వీటి కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నది. దీనిపైన ఒకవైపు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ వీళ్ళలో మాత్రం మార్పు రావడం లేదు.
చాలా మంది ప్రయాణికులు, వందల వేల ప్రయాణికులతో వాళ్ళు చిలగాట మారుతున్నారని చెప్పుకోవచ్చు. మంటలు గుర్తించినటువంటి పైలట్ వెంటనే ఏటీసీకి సమాచారం ఇవ్వడంతో వాళ్ళు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి క్లియరెన్స్ ఇవ్వడంతో వెంటనే పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. దాదాపు 356 మంది ప్రయాణిస్తున్నారు. అది లాస్ ఏంజల్స్ నుంచి అట్లాంటా వెళ్తున్నది. టేక్ ఆఫ్ అయినటువంటి కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఇది జరిగింది. ఎయిర్లైన్స్ బోయింగ్ ఈ మధ్య జరిగినటువంటి బోయింగ్ విమానాల్లోనే ఈ ప్రమాదాలను ఎక్కువగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి వెంటనే ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం వాళ్ళ నాణ్యత లోపించడం కావచ్చు, సాంకేతిక సమస్యలు కావచ్చు, ఈ మధ్య కాలంలో అన్ని చక్కగా అవుతున్నారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వెంటనే పెద్ద ఎత్తున అటు ఇంజల నుంచి కూడా మంటలు వచ్చినట్టు కూడా తెలిసింది. చాకచక్యంగా వ్యవహరించి వెంటనే అటు ఏటీసీకి కాల్ చేయడంతో వెంటనే పెను ప్రమాదం తప్పిందని కూడా తెలిసింది. ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా బయటపడ్డట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకు ఎక్కడ ఫెయిల్యూర్ ఉన్నది ఏంటని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే పౌర విమానయ శాఖ దీనిపైన ఒకవైపు కఠినంగా చర్యలు ఉంటాయని చెప్తున్నప్పటికీ ఇటు వాళ్ళకున్నటువంటి ఎయిర్ ఇండియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకవైపు కాలం చెందిన వాటిని కావచ్చు, వీటినన్నింటిని కూడా వాడటం వల్ల ఇలాంటి ప్రమాదాలు అనేవి తరచుగా అవుతున్నాయి. ప్రస్తుతం ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల అందరూ కూడా సురక్షితంగా బయటపడ్డట్టు కూడా తెలుస్తుంది. అక్కడికే ఇప్పటికే అటు సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే పర్యవేక్షిస్తున్న దీనికన్నా ప్రాథమికంగా అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు. ప్రాథమికంగా ఇంజన్ లో మంటలు రావడం వల్లనే ఇది జరిగినట్టు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తున్నది. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి 350 మంది ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నట్లయితే ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. మనం చూస్తున్నాం, మ్యాప్స్లో కూడా చూడొచ్చు విమానం ఎక్కడి నుంచి బయలుదేరిందో, తిరిగి రూట్ మ్యాప్ ఎలా వెంటనే వెనక్కి వచ్చిందనే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. లాస్ ఏంజల్స్లో బయలుదేరింది. కొద్దిసేపటికే విమానం ఎడమ పక్కున్నటువంటి ఇంజన్లో సమస్య వచ్చిందని తెలిసి వెంటనే యూటర్న్ తీసుకుని మళ్ళీ లాస్ ఏంజలస్ ఎయిర్పోర్ట్కి చేరుకోవడం మనం చూస్తున్నాం. అలాగే విజువల్స్లో మనం చూసాం, విమానం ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా ఎడమ ఇంజిన్లో వచ్చినటువంటి మంటలు మనం చూసాం. ఆ పరిస్థితుల్లో ప్రయాణికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సందర్భంలో ఒక్కసారిగా ఇంజిన్లో మంటలు వస్తున్నాయి, విమానం గాల్లో ఉంది. ఏంటి ఇప్పుడు మన పరిస్థితి? అసలు ప్రాణాలతో బ్రతికి బయట పడగలుగుతామా అనే అనుమానం ఖచ్చితంగా ప్రయాణికుల్లో వస్తుంది. కనీసం క్రిందకి ల్యాండ్ అయ్యే వరకైనా ఇది పేలిపోకుండా ఉంటుందా అనే భయం ఖచ్చితంగా ప్రయాణికుల్లో కలుగుతుంది. ప్రతి ప్రయాణికుడు కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ల్యాండ్ అయిన తర్వాత ఖచ్చితంగా పైకి చూసి దేవుడా రక్షించేశావు అని అనుకొని ఉంటాడు. పైలట్ వెంటనే జాగ్రత్త పడడంతో వీళ్ళందరూ కూడా బయట పడగలిగారు. కానీ ఇలాంటి ప్రమాద ఘటనలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇంజిన్లో సాంకేతిక సమస్యల కారణంగా వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళనకరం. ప్రయాణికులు ఫ్లైట్ జర్నీ అంటే భయపడాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వరుస ప్రమాద ఘటనలు కారణం ఏంటి? ఇలాంటివి వరుసగా చోటు చేసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఆర్టీవీతో మీరు కూడా మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.